కొనుగోళ్లలో ఎక్కడా నష్టం జరగలేదని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఏ విచారణకైనా సిద్దమని అసెంబ్లీలోనే చెప్పామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తీరు సరిగా లేదని మండిపడ్డారు. విచారణ పూర్తి కాకముందే అభిప్రాయాలు చెప్పడం సరికాదని తెలిపారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందన్నారు జగదీష్ రెడ్డి. ఒకటి పీజీసీఐఎల్ అంటే నార్త్ నుంచి సౌత్ కి విద్యుత్తును తీసుకొచ్చే లైన్. ఆ లైన్లో మేము దాన్ని కొనుగోలు చేసినాం, ట్రాన్స్మిషన్ హక్కుల్ని. దానివల్ల ఏదో ముందే పే చేయడం వల్ల వాళ్ళకి మనకేదో నష్టం కలిగింది, అది ఏం అవసరం వచ్చిందని ఒక విషయం. రెండవది, ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల అక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకి ఏదో నష్టం వాటిల్లింది, దాని మీద విచారణ చేయాలి. ఏదో నిబంధనలు ఉల్లంఘించి జరిగినట్టుగా ఇవి రెండు. మూడవది, భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో ఏదో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సి ఉండే సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు, దానివల్ల కూడా ఏదో నష్టం జరిగింది. పైగా అది నామినేషన్ పద్ధతుల్లో బిహెచ్ఎల్కి ఇచ్చిండ్రు, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమైన విషయం. దానివల్ల ఏదో పొల్యూషన్కి నష్టం జరుగుతుంది, మొత్తం ఈ దేశమంతా చీకటైపోతుంది. దీనిపైన విచారణ చేయండి. నాలుగవది, నల్గొండ జిల్లా దామర్చర్లలో పెట్టిన యాదాద్రి యుఎంపీపీ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ భారతదేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్టమొదటిసారిగా నిర్మించదలపెట్టిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు విషయంలో అది అక్కడెక్కడో తీసుకుపోయి పెట్టిండ్రు. దానివల్ల బొగ్గు తీసుకుపోవడానికి దూరం అవుతుంది, దానివల్ల అదనపు భారం పడుతుంది. దీనివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది, జెన్కోకి నష్టం జరుగుతుంది. కాబట్టి వీటిపైన విచారణ చేయండి అని చెప్పి వారికి ఇచ్చిండ్రు. ఈ 4 విషయాలకు సంబంధించి అసలు ఈ విచారణ కమిషన్